ముందుగా మీ యజమానికి మీకు నా నమస్కారాలండి. ఈ మధ్య మా కుటుంబంపై కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చేయండి. అంత మాత్రమే ఆ సంబంధాలు ఉంది. గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి. రాకపోక పూర్తిగా స్తంభించిపోయాయండి. అయ్యా, మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తామన్నారు. బిందులు నిండిపోతున్నాయండి. ఆ కళ్ళ నీళ్ళు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, నిత్యం ఏడుస్తూనే ఉన్నారు. మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుతూనే ఉంటున్నారు. అయ్యా, వరలా పోతున్నారు, రగిలిపోతున్నారండి. అయ్యా, అది వచ్చే పోయి కాలం ఏంటో తెలియదు. నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా డబ్బులు అడిగావా, వాళ్ళ సాయం కోరావా? ఏమీ లేదే. వాళ్ళ సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను. నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని, నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని, మా చిన్న కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేలాపన, తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు. అయ్యా, తప్పు తప్పు తప్పు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నాడు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తా ఉన్నారు. మీ చీప్ పబ్లిసిటీ కోసం దిగజారి బతకండి, దిగజారి బతకొద్దు. బిందుతో నీళ్లు కళ్ళని కాచేయకండి. నవ్వుతున్నారు పక్కన ఉన్న వాళ్ళు చూసి. ఆపండి. మీకు మాకు సంబంధాలు లేవు. ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీకు మాకు సంబంధాలు ఉండవు 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 ఉండవు. అనవసరంగా నా ప్రస్తావన తేకండి. అనవసరంగా నా ప్రస్తావన తేకండి. మీ ప్రస్తావన మీరు తేటలేదు. నా ప్రస్తావన తేవాలి. మీరు మీకు సంబంధం ఏంటి అడుగుతూ ఉన్నాను. సిగ్గు లజ్జ ఉంటే వేళ నుంచి ఆపండి మీ తప్పుడు ప్రచారాలు, కంటి తుడుపు ఏడుపులు ఆపండి. గౌరవంగా బతకడానికి ప్రయత్నం చేయండి. చీప్గా బతకడానికి ప్రయత్నం చేయకండి. ఆరోగ్య సమస్యలు నాకే కదండి, ప్రతి మనిషికి ఉంటాయి. ప్రతి మనిషి రోజు 2-3 మాత్రలు మింగుతాడు. అటువంటి మనిషి నేను. అయ్యా, దాన్ని భూతత్వంలో చూపిస్తూ ఉన్నారు. అయ్యా, మట్టుకి కార్యకర్త చూస్తున్నాను, వచ్చి బరకెళ్తున్నానండి, పరామర్శకి వెళ్తున్నాను. మొన్నొక్క రోజు మా 4వ తారీఖు ఫంక్షన్కి హాజరు అవ్వలేకపోయింది తప్ప ఏ ఫంక్షన్ మానలేదు నేనండి. నీరసంలో కూడా జగన్ దగ్గరికి వెళ్ళి కనపడొచ్చేవాడిని. వయసు రీత్యా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అయ్యా, అందరికీ ఉంటాయండి ఇబ్బందులు, నాకు ఒక్కరికే కదండి. అయ్యా, దాన్ని భూతత్వంలో చూపిస్తూ ఉన్నారు. అయ్యా, మనం చూశానని మొన్న మా రైల్వే కేసు ప్రభుత్వం తిరగదోడుతుంది గౌరవ హైకోర్టు పర్మిషన్ తోటి అని పేపర్లో వచ్చిందండి. ఆ మరుసటి రోజునే ఈ వత్తాదులు, సంబంధం లేని మనుషులు కేసు వీళ్ళే డ్రాప్ చేయించారని చెప్పేసి ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నారండి. చెత్త ప్రచారం. వీళ్ళకి రాజకీయ సంబంధం ఏంటండి? వీళ్ళకి కేసుకి సంబంధం ఏంటండి? వీళ్ళు డ్రాప్ చేయించారండి కేసు. వీళ్ళు డ్రాప్ చేస్తే కానీ నేను బతకలేను అయ్యా. చెత్త మాటలు, చెత్త 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 మాటలు. సిగ్గు లజ్జ అన్నీ వదిలేసేసి డ్రాప్ చేయించారండి. నేను ఒకటి అడుగుతున్నానండి వాళ్ళని, నిజంగా మీకు ఆ శక్తి ఉంటే సూపర్ 6 హామీలు, ఇతరితర హామీలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అలా కాపులు బీసీలో కలిపే జీవో ఒకటి అమలు చేయమని
మీ దమ్ము ధైర్యం ఉంటే చేయించండి. అంతేగాని సొల్లు చెప్తే సొల్లు ఎంత సొల్లు. మీరు డ్రాప్ చేయించారమ్మా కేసుని, మీరు డ్రాప్ చేస్తే మా దిక్కు లేదా? చెత్తాడి మాటలు ఆపండి, చెత్తాడి మాటలు ఆపండి. ఈ విషయం జగన్ గారికి, అదండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలిస్తే సిగ్గుపడతారండి. నేను సిగ్గుపడుతున్నాను. ప్రభుత్వంలో పెద్దలు చెప్పవలసిన మాటలు అనామకులు నోటంట మీకు కేసు డ్రాప్ చేయించేసామని మాట చాలా చాండాలంగా మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి గారికి చింతనమే. విన్నా కూడా మేము చింతనగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యమంత్రి గారి దీని మీద కొంచెం చర్య తీసుకోండి. చెత్తాడే మనుషులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వారి సంబంధం ఏంటండి? ముఖ్యమంత్రి గారు మీ ఇష్టం ఉంటే కేసు పెడతారు, మానేస్తే ఇష్టంతో తీసేస్తారు. అది మీ నోటంట రావాలి తప్ప లోకేష్ బాబు నోటంట రావాలి. లోకేష్ బాబు గారు నోటంట. అంతేకి ఈ చెత్తాడిగాళ్ళు నోటంట రావటం అనేది చాలా సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు దీని మీద కొంచెం దయచేసి దృష్టి పెట్టండి. వీళ్ళు ఎవరు? వీళ్ళ సంబంధం ఏంటి? దృష్టి పెట్టమని కోరుకుంటా ఉన్నాను. మా ఇంటి రావద్దు అంటే హైదరాబాద్లో బ్రాహ్మిన్స్ చెక్కిన సుధాకర్ గారు ఉంటే వారింటికి తీసుకెళ్ళిపోయి అయ్యా ఆ 2 days ఉండి అక్కడ రిటర్న్ అయ్యామండి. వీళ్ళు నాకు క్యాన్సర్ వచ్చింది, చిన్న కొడుకు వైద్యం చేయించట్లేదు, ఈగురు పట్టించుకోవట్లేదు అని ఏదో నాటం చేస్తున్నారండి. భాష కూడా మారిపోయింది నాకు తట్టుకోలేక. నన్ను ఎందుకు ఎత్తుకోవాలా? నన్ను ఎందుకు రోడ్డు మీద ఆగాలా? మీకు నాకు సంబంధాలు లేవే? 1 year నుంచి మేము రాకపోకలు లేవే, పూర్తిగా దిగిపోయే, ఇంకా నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారా? ఏ వాసించి టార్గెట్ చేస్తారని అడుగుతూ ఉన్నాను. నువ్వు టార్గెట్ చేసి బెదిరిపోతానా? కిల్లపూడి మున్సిపల్ మనవండి ముద్ర వీర్రావు గారు అబ్బాయిని బెదిరిపించేస్తే బెదిరిపోవడానికి ఈ రక్తంలో తేడా లేదు అని గ్రహించుకోండి. నా కొడుకే కాదు, నా మనవరాలను కూడా రాజకీయాలు దింపుతాను. మనవరాలు ముఖ్యమంత్రి స్థాయి తీసుకెళ్తాను. మనవరాల తర్వాత మనవను కూడా రాజకీయాలు దింపుతాను. ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను. ఏడిసేవాడిని ఇంకా ఏడిపించడం కోసం నా మనవరాలను రాజకీయాలు దింపుతాను. ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను మనవరాలని. మనం కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి. వదిలిపెట్టను. ఎవడో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు నేను. వీళ్ళకి నాకు సంబంధం ఏంటి? గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా వాక్కండి, పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి. ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది. 3 నెలలు నేను రాజమండ్రి హాస్పిటల్ రోజు వెళ్ళి వైద్యం చేయించాను. ఈ అమ్మాయి 3 వారానికి 10 రోజులు వచ్చి కూడా చూడడానికి అలో అంతే. వీళ్ళు సేవ చేశారట తల్లికి. నా కొడుకు 24 గంటలు నా సేవ చేస్తుంటే ఏడుస్తూ ఉన్నారు వీళ్ళు. వారం రోజులకి 1 గంట సేవ చేసేవారు కదా నా కొడుకు, వాళ్ళ కొడుకు. వీళ్ళు నా మీద పెద్ద ప్రేమ వలబోసేస్తూ ఉన్నారు. పిచ్చివాళ్ళారా, అన్నీ గుర్తున్నాయి అయ్యా. గతంలో సార్ మనస్పర్ధలు వచ్చాయి చెప్తున్నాను సార్ మీకు. 7-8 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి హైదరాబాద్లో. సర్జరీ చేయించానండి. 15 days హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళా 10 రూపాయలకి రండి కీమో చేయించానని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ ఎదవలకి ఇంటికి వచ్చానండి. ఈ ఎదవలో 5 నిమిషాలు కూడా లోపల రావద్దన్నారు మమ్మల్ని. 5 నిమిషాలు కూడా మొగుడు పెళ్ళం మా ఇంటికి రావద్దు. ఇది వారి ఆదేశం అండి. వీళ్ళు మా మీద ప్రేమ చూపిస్తున్నారా? తప్పు తప్పు తప్పు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నాడు.
రోజు నా చిన్న కొడుకైనా సేవ చేస్తూ ఉన్నారు. కాళ్ళు కూడా నొక్కి రాత్రి పడుకున్న వరకు కూడా సేవ చేస్తూ ఉన్నారు. అయ్యా మాకు మాకు నా కొడుక్కి నాకు మనస్పతి పెంచి దూరం చేస్తే వాళ్ళ గడపకు వస్తానమని చెప్పి అనుకుంటున్నారండి. చస్తే ఈ జన్మ కదా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా గుమ్మం ఎక్కను. ఆ గుమ్మం ఎక్కడం కోసం నాకు నా కొడుక్కి మా వీంకుడు శివాజీ గారికి మనస్పతి పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఆపండి, తప్పు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, కుళ్ళు మనస్తత్వాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను. మీకు నాకు సంబంధం ఏంటి? సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే. ఎందుకు నా గురించి ఎడుతూ ఉన్నారు మీరు? బిందులతోటి బిందులు కళ్ళ నీళ్ళు కాచేస్తా ఉన్నారే. నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు కంటితోటి.